ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు కేసీఆర్ ఇచ్చిన కానుక సీతారామ ఎత్తిపోతలు కార్యరూపం దాల్చింది. కేసీఆర్ సంకల్పించిన గోదావరి కృష్ణా డెల్టాల అనుసంధానానికి అడుగు దూరంలో సీతారామ ప్రాజెక్టు నిలిచింది. కృష్ణా పరివాహకంలో నీళ్లు లేకపోయినా ఇకపై ఖమ్మం జిల్లాకు గోదావరి భరోసా ఇవ్వనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయి ట్రయల్ రన్ మొదలైంది. ఒకేసారి 3 పంప్ హౌజ్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఏకకాలంలో బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంపులు నడుస్తున్నాయి. సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15న ప్రారంభించేందుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. ఇక అశ్వాపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ కాలువల ద్వారా వైరా, సత్తుపల్లికి సాగు, తాగునీరు అందనుంది. సీతారామ పూర్తి స్థాయి ఆయకట్టు 6.75 లక్షల ఎకరాలు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి. అయితే కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతం వైరా రిజర్వాయర్ వరకే సీతారామ లిఫ్ట్ ను పరిమితం చేసింది. సీతారామ ద్వారా పాలేరుకు గోదావరి నీళ్లు ఎత్తిపోయాలనేది కేసీఆర్ సంకల్పం. పాలేరు రిజర్వాయర్ నిండితే సాగర్ ఆయకట్టు పూర్తి భరోసా అందనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు కేసీఆర్ ఇచ్చిన కానుక సీతారామ ఎత్తిపోతలు కార్యరూపం దాల్చింది. కేసీఆర్ సంకల్పించిన గోదావరి కృష్ణా డెల్టాల అనుసంధానానికి అడుగు దూరంలో సీతారామ ప్రాజెక్ట్ నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జలాలను ఒడిచిపట్టేటువంటి కార్యక్రమం ఇవాళ అద్భుతమైనటువంటి దృశ్యంగా కనువిందు చేస్తుంది. కనుల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచిన 6-7 దశాబ్దాల కాలంగా గోదావరి జలాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను వరుసుకొని పోతా ఉంటాయి తప్ప ఒక చుక్క కూడా ఈ జిల్లా ప్రజలు వాడుకున్న పాపాన పోలేదు. చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు నీటిని తీసుకొచ్చేందుకు ఒకటి కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2008లో జలయజ్ఞం జరిగినప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టులు కేవలం కాంట్రాక్టర్లను మేలు చేసేందుకు జరిగినటువంటి ప్రాజెక్టులుగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటువంటి సందర్భం కూడా చూసాం. అట్లాంటి రోజుల నుంచి స్వరాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ నీళ్లు తెలంగాణకే దక్కాలన్నటువంటి సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు కేసీఆర్ చేపట్టినటువంటి ఒక బృహత్పర కార్యక్రమంలో ఒక భాగంగా సీతారామన్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే సీతారామకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు పూర్తయిపోయి ట్రయల్ రన్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి మిగిలి ఉంది. ఆ రోజు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పంప్ హౌస్ ను ట్రయల్ రన్స్ నిర్వహించుకుంటూ ముందుకు వచ్చేశారు అధికారులు. పూర్తి స్థాయిలో సీతారామన్ ఇవాళ 3 పంప్ హౌజ్లను ఏకకాలంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3 పంప్ హౌజ్లు ప్రస్తుతం నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత బీజీ కొత్తూరుకు తీసుకొస్తారు. అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి పూసుగూడెం లిఫ్ట్ కు తరలిస్తారు. 2వ లిఫ్ట్ పూసుగూడెం ఉంటుంది. పూసుగూడెం నుంచి 3వ లిఫ్ట్ కమలాపురం ఉంటుంది. ఇప్పుడు ఏకకాలంలో 3 లిఫ్టులను పనిచేసేలాగా అధికారులు సిద్ధం చేశారు. ఇవాళ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సీతారామ ప్రాజెక్టు యొక్క తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూస్తే భద్రాచలం పరిసర పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీటిని ఒడిసిపట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 3,25,000 ఎకరాల పైచిలకు సాగర్ ఆయకట్టుకు, అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 1,50,000 ఎకరాల దాకా, అట్లాగే సూర్యాపేట జిల్లాలో నుండి 1,25,000 ఎకరాలకు ఓవరాల్ గా చూసినప్పుడు 6,75,000 ఎకరాల నికర ఆయకట్టుతో పాటు మరొక 3 లక్షల ఎకరాలు అంటే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో సీతారామ ఆ రోజు శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత పనులు వడివడిగా జరగడం చూసాం. ఆ తర్వాత ప్రారంభోత్సవం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కాలువలన్నీ కూడా గోదావరి జలాలతో నిండుగా కనిపిస్తా ఉన్నటువంటి కనువిందైనటువంటి దృశ్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం, చేపట్టేటువంటి కార్యక్రమం ఏమంటే పూర్తి స్థాయిలో ఏదైతే కేసీఆర్ ప్రతిపాదించినటువంటి సీతారామ ప్రాజెక్టుకు భిన్నంగా
కేవలం ఏనుకూరు దగ్గర నుంచి తీసుకొస్తున్నటువంటి ఒక లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ ని నింపి కేవలం సత్తుపల్లి అట్లా వైరాకు మాత్రమే నీళ్ళు ఇచ్చేందుకు అవకాశం వెసులుబాటు కలుగుతుంది. కానీ మిగతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి ఈ ఫేజ్ లో మొదటి ఫేజ్ లో నీరు అందేటువంటి ఆస్కారం లేకపోవడంతోనే ఆందోళన వ్యక్తమవుతుంది. సాక్షాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ లో ఇల్లందు పినపాక నియోజకవర్గాలకు సముచిత స్థానం ఉంది. అక్కడ దాదాపు 2 లక్షల పైచిలకు ఎకరాలకు నీరు అందాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఆ దిశగా డిమాండ్ కనిపిస్తుంది. మొత్తంగా 3 పంప్ హౌజులు ఏకకాలంలో రన్ కావటం, కేవలం ఇప్పుడు 2 మోటార్లు 2 పంపులను మాత్రం సిద్ధం చేశారు. ఒక్కొక్క మోటారు 1500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఉన్నాయి. అంటే 2 పంపులు 2 మోటార్లు కనుక ఏకకాలంలో పనిచేస్తే 3000 క్యూసెక్ల నీరు గోదావరి నుంచి లిఫ్ట్ చేసేటువంటి ఆస్కారం కనబడుతుంది. ప్రస్తుతం దాదాపు నెల రోజులుగా గోదావరి దగ్గర అత్యధిక ఫ్లడ్ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి నుంచి దిగువకు ధవళేశ్వరం మీదుగా సముద్రం పాలవుతున్నటువంటి 100 టీఎంసీలు నీరు పోతా ఉంది. ఈ లిఫ్ట్ చేసినటువంటి అయితే ఈ నీటితో భద్రాద్రి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 2 పంటలకు పుష్కలమైనటువంటి సాగునీరు అందించేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఈ సీతారామకు నాడు కేసీఆర్ శంకుస్థాపన చేసి సంకల్పించి దీన్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నీటిని, గోదావరి నీటిని తీసుకొస్తే సాగర్ డెల్టాలో ఉన్నటువంటి అన్ని చెరువులు, అన్ని రిజర్వాయర్లను నింపుకునే వెసులుబాటు కలుగుతుంది. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కేవలం అది గోదావరి బేసిన్, ఆ బేసిన్ లో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి మొత్తం చెరువులతో పాటు చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నింపుకునేటువంటి ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ 2 అనుసంధానం చేయాలనేటువంటి లక్ష్యం ఆనాడు కేసీఆర్ సంకల్పించారు. అయితే పాలేరుకు గనక నీటిని తీసుకెళ్లినట్లయితే, ఏదైతే కేసీఆర్ మొదట ప్రతిపాదించినటువంటి సీతారామ మొత్తం 3 పంప్ హౌజ్ల ద్వారా లిఫ్ట్ చేసి పాలేరుకు నీటిని తీసుకెళ్లినట్లయితే కనుక మొత్తం ఖమ్మం జిల్లా నెత్తిన నీటి కుండ పెట్టినట్టు ఉంటుంది. పాలేరు నుంచి మొదలు పెడితే కిందికి, పాలేరు అనేది ఖమ్మం నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉండేటువంటి ఖమ్మం జిల్లాకు ముఖద్వారంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఎకరానికి నీరు పారేటువంటి ఆస్కారం ఉంటే నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం లాంటి మండలాలకు కూడా గోదావరి జలాలు వెళ్లేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకుంటే మధుర ఎర్రుపాలెం వరకు కూడా గోదావరి నీటిని తీసుకెళ్లొచ్చు. అది బేసిన్ కాకపోయినప్పటికీ కూడా సాగర్ నీటిలో మొన్నటిదాకా మనం చూసాం, సాగర్ ఆయకట్టులో నీళ్లు లేనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్న ఆగస్టు మొదటి వారం దాకా కూడా సాగర్ నిండుతుందా లేదా, సాగర్ కి నీళ్లు వస్తాయా లేదా అనేటువంటి డోలాయమాన పరిస్థితి మనం చూసాం. ఎగువన నీరు వర్షాలు పడితే తప్ప, నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండి కిందికి వస్తే తప్ప నీరు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో కేసీఆర్ చేపట్టినటువంటి ఈ సీతారామ పూర్తి అయితే కనుక నేరుగా పాలేరుకు తీసుకెళ్తే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు నీరు అవైలబిలిటీ ఉంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే నీటిని నిల్వ చేసేందుకు కూడా ఇక్కడ ఒక బ్యారేజ్, సీతమ్మ బ్యారేజ్ అనేది ప్రతిపాదన చేశారు. అశ్వాపురం మండలం, దుమ్ముగూడెం మండలాల మధ్య పాత కాటన్ ద్వారా నిర్మించినటువంటి బ్యారేజ్ కి ప్యారలల్ గా ఇంకొక బ్యారేజ్ నిర్మిస్తున్నారు. అక్కడ ఎప్పుడు 2-3 టీఎంసీల నీరు, దాదాపు 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేలాగా ఏర్పాటు చేశారు. దాదాపు మొత్తం 67 టీఎంసీల నీటిని సీతారామ ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు. 9000 క్యూసెక్ల సామర్థ్యం కలిగినటువంటి కాలువలు కూడా నిర్మించి కేసీఆర్ సిద్ధం చేసి ఉంచారు. ఏవైనా తెలంగాణ రైతాంగానికి ఏదైతే గుడ్ న్యూస్ చెప్పారో ఇవాళ ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లా రైతాంగానికి కూడా ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.